ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం చాలా బాధ అవుతుంది నాకు. ఎందుకంటే మన కులంలో ఐక్యత లేదు. సరే, ప్రతి ప్రాంతంలో కూడా మనోడే అంటే బోయోనికి బోయోడే శత్రువు. ఇది ఎక్కడ చరిత్రలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకో మనల్ని మనం చూసుకుంటే కోప్పడేది, మనల్ని మనం చూసుకుంటే అవమానించేది, మనల్ని మనం చూసుకుంటే మోసం చేసేది, మనోడని దగ్గర తీసే మోసం చేసేది. ఇటువంటి పరిస్థితులు తయారవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నేను ఇటీవలి కాలంలో కొన్ని సంఘటనలు గమనిస్తూ ఉన్నాను. మనోడే చంపుకుంటాడు, మనోడే తిట్టాడు, మనోడే కొడతాడు. ఏదైనా రాజకీయ పార్టీల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర ఏదైనా అవసరానికి కలిసేకపోతే అక్కడ మనోడే మన గురించి ఏదో మేము ఇంత మంచి చేస్తున్నా మా గురించి బ్యాడ్గా చెప్పే పరిస్థితి వస్తుంది. అంటే ఏమనుకుంటున్నారు? వ్యవస్థలు మీ ఇష్టానుసారం మీరు పోతుంటే మేము చూసుకుంటూ పోతుండాలనా? ఇప్పుడే జస్ట్ నాకు ఒక మెసేజ్ అందింది. ఈ గ్రూప్లో కూడా, జాతి కోసం పనిచేద్దాం గ్రూప్లో కూడా ఒక పిల్లోడు చనిపోయింది పెట్టారు. ఆ అబ్బాయిని చంపింది మన వాల్మీకులు అంటే, వాడు చచ్చిపోయింది వాల్మీకి, చంపింది వాల్మీకి అంట. ఇటువంటి దయనీయ స్థితిలోకి తీసుకొస్తున్నారు జాతిని. ఏం చేస్తున్నాం మనం? మన పిల్లలకు ఏం నూరిపోస్తున్నాం మనం? చిన్నప్పటి నుంచి మన కులం అంటే మనకు ప్రేమ లేకుండా చేసుకుంటున్నాం. మనోళ్ళు అనే భావన చిన్నప్పటి నుంచే పుట్టడం లేదు మన పిల్లల్లో. ఎంతసేపు ఈయన మీద ఈగోలు. మనకు ఈగో తప్పితే ప్రేమ అభిమానం అనేది కులం మీద లేకపోతే మన కులం ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి బంధువులారా. ఈ మెసేజ్ నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు చాలా బాధ అవుతుంది. మన కులమోడే మనకు శత్రువు అయ్యే పరిస్థితి చేసుకొస్తున్నాడు. మన కులం వాళ్ళు మనకు శత్రువులు కాదురా. ప్రేమించండి, అభిమానించండి. మనల్ని బాధ పెట్టని బాధ లేదు అని ప్రేమిద్దాం, అభిమానిద్దాం. ఎందుకు? మనవాడే కదా. ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారంటే కొట్టుకోవడాలు, అనవసరంగా కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. ఎందుకు ఈగోలు ఇవి? మనకు ప్రేమల అభిమానాలు వద్దా మనకి? ఇంకా ఇట్లే ఉందామా? అందరం ఎప్పుడు నువ్వు నేను విభజించుకుంటూ, నన్ను నువ్వు విభజించుకుంటూ ఈ విధంగానే గడుపుతామా మనం అందరం? ఇంకా ఎన్నాళ్ళు రా నాయన ఈ పరిస్థితులు? మారండి రా. యువత మారాలి. ఇంకోటి, ఇప్పుడు జనరేషన్ మన పిల్లలకు మనము కులం మీద ప్రేమాభిమానాలు నేర్పండి. ఎందుకంటే ప్రేమాభిమానాలు నేర్పించినప్పుడే ఎదుటోడు మనోడు అనే అభిమానం వస్తుంది. లేకపోతే నేను నీ నీచమైన సంస్కృతిలో ఉన్నామనుకోండి, మీరందరూ మీ పిల్లలకి అట్లే నేను రా మనం ఇట్లుండాలా అట్లుండాలని బిల్డప్లు కొట్టినారనుకోండి, మీ పిల్లలకి కులము ఉండదు, మీరు ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని ఇప్పటి నుంచే మంచి మార్గంలో నడపండి. దుర్మార్గం వద్దు. ఇప్పుడు కాలంలో దుర్మార్గుల్ని తొక్కేస్తున్నారు. మనలో ఐక్యత లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనల్ని చాలా మంది వేరే కులాలను కూడా తొక్కేస్తున్నారు. కులాలు అట్లే ఉన్నాయి, మతాలు అట్లే ఉన్నాయి. మనల్ని తొక్కేకి బోయాడంటేనే దగ్గర రానిరు. ఇంతవరకు మన జాతిలో నిరుద్యోగ సమస్యతో ఉద్యోగాలు లేక ఎంతోమంది అనగారిపోతున్నారు. చదువుకున్నా కూడా నిర్వీర్యమైపోతున్నారు కొందరు విద్యార్థులు. ఎందుకు ఈ పరిస్థితికి కారణం అంటే మనలో ఐక్యత లేక. ఏ రాజకీయ నాయకుడు కూడా పైకి పోలేడు. ఏ రాజకీయ నాయకుడు పైకి పోయినా మనని తొక్కేస్తారు. వాడు పోయి ఆ రెండు పార్టీలు ఏ రాజకీయంలో ఉంటే ఆ రాజకీయ పార్టీకి తొత్తు అవుతాడు. ఆ రాజకీయ నాయకుడు మన కులానికి చేసింది ఏం లేదు. ఈ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మనం మేలుకోకుంటే మీ భవిష్యత్తులు ఇంతే, అందరి భవిష్యత్తులు ఇంతే. కులం భవిష్యత్తు ఏం కావాలో చెప్పండి ఒకసారి. ఎంత అణగారిపోతున్నాం రా. ఒకసారి ఆలోచించండి రా బుజ్జిలు. మన గురించి మనం ఆలోచించుకోవద్దురా. మన పిల్లల భవిష్యత్తులు కూడా బాగుండాలని ఆలోచించుకోండి రా. మీ పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రేమాభిమానం వైపు నడపండి రా. కులం అంటే ప్రేమించేటట్టు చేయండి రా. అందరి కులాలతో మంచిగా ఉండండి. ఒక కులాన్ని చెడ్డ చేసుకునేందుకు ఏ కులం కూడా మనల్ని గౌరవించదు. గ్రామాల్లో కానీ, పల్లెల్లో, పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా పోయాడంటేనే అంత చీప్ అయిపోయినారు రా. ఒకసారి ఆలోచించండి రా. మీరు కులంకి పేరు తేండి కానీ కులాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దని రా. ఎందుకు దుర్మార్గాలు ఎందుకు, దౌర్జన్యాలు ఎందుకు, మోసం ఎందుకు, దగా ఎందుకు? ప్రేమ అభిమానాలు పెంచుకుంటారా. దాని బదులు మీ జీవితంలో పైకి వస్తారు. ఎక్కడన్నా బోయాడు కనపడితే ఆనందంగా పలకరించుకుంటారా. వేరే కులాలలో ఎంత ప్రేమగా ఉంటారు, అందరితో కూడా బాగుంటారు వాళ్ళు. అట్లా ఉండండి. మనలో కూడా ప్రేమతో, అభిమానంతో. ఏదో చూస్తానే నేను ఒక పెద్ద గొప్ప ఉన్నట్లు. ఏమిట్లో గొప్పరా నువ్వు? ఏమిట్లో గొప్ప? ఒకసారి నువ్వు కూర్చొని ఆలోచించుకో. నువ్వు ఏం గొప్పనో నువ్వు. ఆ గొప్పలు వద్దు మనకు. కనపడితే అందరితో నవ్వుతా మాట్లాడతాం. మనం అందరం మంచిగా మాట్లాడతాం, మంచిగా పలకరించుకుందాం, మంచిగా ఉందాం, మంచిగా అభివృద్ధి లేకొద్దాం. అందరు ఐక్యత ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి వస్తుంది. ఇట్లా ఎవడెందుకు వాడు నాశనమే, ఎవరెందుకు వాడు దూరం అయిపోయి మోసం చేసుకుంటా, దగా చేసుకుంటా, నేను అనే అహంతో, ఈగోతో పోతే మీ భవిష్యత్తులు ఇంతే, నా భవిష్యత్తు ఇంతే, అందరి భవిష్యత్తులు ఇంతే, కులం భవిష్యత్తు ఇంతే. లాస్ట్కి మీకు
బజార్లలో అడగదిన్న అన్నం పుట్టిన పరిస్థితి వస్తుందిరా. ఈ ఐక్యత లేకపోతే కులాన్ని ఇప్పటికే చాలా రకాలుగా అన్ని రకాలుగా అణగారుస్తున్నారు, తొక్కుతున్నారు. ఇప్పటికే జాగ్రత్త పడండి. ఇంకా మీరు జాగ్రత్త పడకపోతే ఎవ్వరేం చేయలేం. ఈరోజు చాలా బాధేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు శ్రీధర్, గుర్తినది, ఆలోచించుకోండి.